హాయ్ అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఆడవాళ్ళకి మంత్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు. చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి దాకా అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి దుప్పట్ల దగ్గర నుంచి కర్టన్లు అన్నీ తీసేసాను. ఇక ప్రతి ఒక్కటి ఉతికేసాను అనమాట. నిన్నైతే ఈ మిద్దంతా ఊడ్చుకొచ్చేసాను. నా తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఏమైతే కమ్మమ్మే కడక్కొచ్చేసి ఇక్కడ ముగ్గు పెట్టేసింది. ఇక దుప్పట్లు అవన్నీ ఆరిని అయితే లోపల పెట్టేశాను. అమ్మమ్మ అయితే మడత పెట్టేశారు. అసలు ఈ సోఫాల మీద ఎంత డస్ట్ పడుతుందంటే ఇలాంటి కలర్ నేను అస్సలు సజెస్ట్ చేయనండి. ఎందుకంటే ఊరికే డస్ట్ లాగేసుకుంటుంది. నాకైతే నచ్చని కలరే మా హస్బెండ్ తీసుకున్నారు. ఇది తీసుకున్న తర్వాత ఇక ఏం చేయలేను కదా, ఇక సైలెంట్ అయిపోయాను. ఎప్పటికైనా వాటి మీద ఈ కలర్స్ ఉంటాయి కదండి, ఆ షీట్ అయితే మార్పిచ్చేస్తాను. ఆ క్లాత్ అయితే నాకైతే అస్సలకి నచ్చలేదనమాట. ఇక్కడైతే బెడ్ మీద బెడ్షీట్ వేద్దామని చెప్పేసి వచ్చాను. ఇదైతే ఇలాంటి బెడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేదే. బెడ్షీట్ వేయాలంటే ఈ మూలకి ఆ మూలకి తిరగడమే సరిపోద్దనమాట. ఎందుకో ఏంటో తెలియదండి, పడుకోవడానికి కంఫర్ట్గా ఉన్నా కూడా అసలు బెడ్షీట్ వేయాలంటే భలే ఇబ్బంది అయిపోద్ది. కొంచెం పోయినా కూడా మళ్ళీ సర్జ్ చేసేసుకోవాలి. పెద్ద బెడ్షీట్స్ తీసుకుంటేనే కానీ చిన్నవి వీటికి కరెక్ట్గా సరిపోయే వేసామంటే అస్సలకి పైకి పెక్కొచ్చేసిద్ది అనమాట. కొంచెం ఎక్కువ బెడ్షీటే తీసుకోవాలి. ఇక్కడైతే మేము 9x9 ఏమో తీసుకున్నారు మా హస్బెండ్ వచ్చేసి. అదైతే కింద హోల్డింగ్ కూడా బాగుంటుంది. చక్కగా బెడ్షీట్ కూడా అప్పుడు పైకి రావట్లేదు అనమాట. అందుకని అలాంటిది తీసుకున్నాను. ఇక మేడ మీద ఊడ్చానని చెప్పాను కదండి, అసలు ఎంత మట్టి వచ్చిందో చెప్పలేను. అసలు ఎందుకో ఏందో తెలీదు, డే బై డే ఊడ్చినా కూడా ఎక్కువ మట్టి వచ్చేస్తుందండి. ఇక మిద్దె మీద ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ డస్ట్ అయితే ఇంట్లో కూడా ఎక్కువగానే అనిపించిద్ది నాకు. ఇక పద్దాకల ఊడ్చుకోవడం తుడుచుకోవడం అన్నట్టే ఉందనమాట. ఇలా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసుకొని అన్నీ ఎక్కడివక్కడ సర్దుకున్నాక మనశ్శాంతిగా అనిపించిందండి.